డీటెయిల్స్ చూస్తే అమెరికాలో ట్రంప్ విధానాలకు ఎదురు దెబ్బ తగిలింది. యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ కు అమెరికన్లు షాక్ ఇచ్చారు. న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో మమ్దాని విజయం సాధించారు. న్యూయార్క్ మేయర్ గా ఎన్నికైన వామపక్ష నేత మమ్దాని ఎన్నికయ్యారు. మేయర్ ఎన్నికల్లో డెమోక్రాట్ అభ్యర్థి ఆండ్రూ కుమోపై మమ్దాని విజయం సాధించారు. వర్జీనియా ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి ఓటమి పాలయ్యారు. వర్జీనియా గవర్నర్ గా డెమోక్రాట్ అభ్యర్థి అబిగైల్ స్పాన్బర్గర్ ఎన్నికయ్యారు. అలాగే సిన్సినాటి మేయర్ గా డెమోక్రాట్ అభ్యర్థి ఆఫ్తాబ్ పురేవాల్ గెలిచారు. అమెరికాలో ట్రంప్ విధానాలకు ఎదురు దెబ్బ తగిలింది. యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ కు అమెరికన్లు షాక్ ఇచ్చారు. న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో మమ్దాని విజయం సాధించారు. న్యూయార్క్ మేయర్ గా ఎన్నికైన వామపక్ష నేత మమ్దాని ఎన్నికయ్యారు. మేయర్ ఎన్నికల్లో డెమోక్రాట్ అభ్యర్థి ఆండ్రూ కుమోపై మమ్దాని విజయం సాధించారు. వర్జీనియా ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి ఓటమి పాలయ్యారు. వర్జీనియా గవర్నర్ గా డెమోక్రాట్ అభ్యర్థి అబిగైల్ స్పాన్బర్గర్ ఎన్నికయ్యారు. అలాగే సిన్సినాటి మేయర్ గా డెమోక్రాట్ అభ్యర్థి ఆఫ్తాబ్ పురేవాల్ గెలిచారు. రైట్, దీనిపై మరింత సమాచారం మా అవుట్పుట్ ఎడిటర్ కిరణ్ అందిస్తారు. రైట్ కిరణ్ చెప్పండి, ఏంటి అప్డేట్స్? యామిని, అమెరికాలో వరుసగా సంచలనాలు నమోదవుతున్నాయని చెప్పవచ్చు. ట్రంప్ జనవరిలో అధికార పీఠాన్ని ఎక్కిన తర్వాత ట్రంప్ విధానాల పట్ల అమెరికాలో చాలా వ్యతిరేకత మొదలైంది. రీసెంట్ గానే అమెరికాలో నో కింగ్స్ అంటూ కూడా పెద్ద ఎత్తున ప్రొటెస్టులు జరిగాయి. దానికి కొనసాగింపుగానే ఈ ఎన్నికల ఫలితాలని చెప్పవచ్చు. ఒకటి న్యూయార్క్ మేయర్ ఎన్నిక, రెండు వర్జీనియా, మూడోది న్యూజెర్సీ గవర్నర్, అంటే రెండు రాష్ట్రాల గవర్నర్ ఎన్నికలు, దానితో పాటు న్యూయార్క్ మేయర్ ఎన్నిక. ఈ మూడింటిలో ట్రంప్ పార్టీ రిపబ్లికన్లు ఓడిపోయారు, డెమోక్రాట్స్ గెలిచారు. అయితే మొదటి నుంచి అనుకున్నట్టుగానే న్యూయార్క్ ఎన్నికల్లో జొహరాన్ మమ్దాని గెలుస్తాడు, ఖచ్చితంగా గెలుస్తాడు అనే దానిపై చాలా స్పెక్యులేషన్స్ నడిచాయి. దానికి తగ్గట్టుగానే ఆయన గెలిచాడు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో గత 3-4 దశాబ్దాల్లో ఎప్పుడూ పోలు కానన్ని ఓట్లు ఈసారి పోలయ్యాయి. 2 మిలియన్లకు పైగా ఓటర్లు పాల్గొన్నారు. జొహరాన్ మమ్దానిని ఎట్లాగైనా గెలిపించాలి అని అక్కడ యువత చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. నిజానికి మమ్దానికి తన పార్టీ నుంచి కూడా పెద్దగా సపోర్ట్ లేదు, డెమోక్రాట్ల వైపు నుంచి కూడా సపోర్ట్ లేదు. డెమోక్రాట్ల వైపు ఆండ్రూ క్యుమోకి నిజానికి అభ్యర్థిత్వం రావాల్సి ఉంది, కానీ రాలేదు. కానీ ఎంత వ్యతిరేకత పార్టీ వైపు నుంచి ఉన్న అపోజిషన్ నుంచి ట్రై చేసినా అక్కడ యువతలో బలమైన మద్దతు కారణంగా జొహరాన్ మమ్దాని గెలిచాడు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, జొహరాన్ మమ్దాని ఎవరు, ఏమిటి అనేది చాలా ఆసక్తికరమైన విషయం. జొహరాన్ మమ్దాని మూలాలు భారత్ లో ఉన్నాయి. ఆయన తల్లిదండ్రులు ఇద్దరు ఇండియాకు చెందిన వాళ్ళు. తల్లి ఇండియాలోని పుట్టి పెరిగిన బాలీవుడ్ సినిమా డైరెక్టర్ మీరా నాయర్. ఇక అతని తండ్రి వచ్చేసి మహమూద్ మమ్దాని. ఆయన పుట్టింది బొంబాయిలోనే, కానీ ఆ తర్వాత ఉగాండాలో పెరిగారు. అయితే వీరి బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా గుజరాతీ, పంజాబీ ఈ రెండు రాష్ట్రాల నుంచి ఉన్నాయి. అయితే అసలు ఈ ఎలక్షన్స్ ఎందుకు ఇంత కీలకంగా మారాయి అంటే, ట్రంప్ కొంతకాలంగా అమలు చేస్తున్న విధానాల పట్ల జొహరాన్ మమ్దాని చాలా స్పష్టమైన వ్యతిరేకతని ప్రదర్శించారు. డెమోక్రాట్లలో ఈ స్థాయి బలమైన వాయిస్ ని వినిపించిన ఏకైక నేతగా ఆయన ప్రొజెక్ట్ అయ్యారు. అంతేకాదు, ట్రంప్ ఏదైతే తనన్నిటినీ వ్యాపార పద్ధతిలో ఆలోచిస్తూ వ్యాపార పద్ధతిలో నిర్ణయాలు తీసుకుంటున్నాడో దానికి ఖచ్చితమైన వ్యతిరేక ధోరణిలో మమ్దాని తన విధానాలను ప్రకటించారు. తాను ఎన్నికైతే అద్దెలను తగ్గిస్తానన్నాడు, పిల్లల సంరక్షణకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తా అన్నాడు, మెట్రో బస్సుల్లో ప్రయాణాన్ని ఫ్రీగా ఇస్తానని చెప్పాడు.
దాంతో పాటు అమెరికాలో కొంతకాలంగా రేట్లు విపరీతంగా పెరుగుతున్నాయి. సామాన్యులు బతకలేని పరిస్థితి ఏర్పడుతోంది. కూరగాయల దుకాణాలు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని వాగ్దానం చేశాడు. ఇది ఒక్కటే కాదు, రాజకీయ పరంగా మమ్దాని చాలా చాలా కీలకమైన ప్రకటనలు అనేకం చేశాడు. నిజానికి ఇజ్రాయెల్లో యూదులు ఎక్కువగా ఉంటే, ఇజ్రాయెల్ బయట ప్రపంచం మొత్తం మీద యూదులు ఎక్కువగా ఉండే నగరం న్యూయార్క్. అక్కడ మేయర్ గా నిలబడుతూ న్యూయార్క్ తన నగరంలో నెతన్యాహు అడుగు పెడితే అరెస్ట్ చేయిస్తాను అని ప్రకటించిన గట్స్ జొహ్రాన్ మమ్దానికి ఉన్నాయి. అయినప్పటికీ అతనికే ప్రజలు మద్దతు ఇచ్చారు, గెలిపించారు. అంటే ఒకవైపు కామన్ మ్యాన్ అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వడం ఒకటే కాదు, అంతర్జాతీయంగా కూడా తన స్టాండ్ ని ఒక నగర మేయర్ కీలకంగా ప్రకటించడం చాలా పెద్ద విషయం. ఇది అక్కడ యువతకు నచ్చింది. అతను ముస్లిం అని, జిహాదీ అని, అతను గెలిస్తే యూదులకు భద్రత ఉండదని, అసలు నేను న్యూయార్క్ కు బడ్జెట్ ఇవ్వనని ట్రంప్ చాలా రకాలుగా బెదిరించాడు. కొద్ది రోజులుగా ట్విట్టర్ లో, ఎక్స్ లో గానీ చూస్తే న్యూయార్క్ టవర్స్ మీద జరిగిన దాడులను గుర్తు చేస్తూ జొహ్రాన్ మమ్దాని గెలిస్తే రేపు మీ పరిస్థితి ఇదే అంటూ చాలా ప్రచారాలు చేశారు అతనికి వ్యతిరేకంగా. అతని క్యారెక్టర్ గురించి, అతని పనితీరు గురించి, మాటల గురించి వ్యతిరేకంగా చాలా ప్రచారాలు చేస్తూ వచ్చారు. కానీ న్యూయార్క్ యువత అతనికే మద్దతుగా పోటెత్తింది. అతనికే మద్దతుగా వాలంటీర్లు వేలాది మంది న్యూయార్క్ వీధుల్లో ప్రచారం చేశారు, గెలిపించారు. అతని డెమోక్రాటిక్ అభ్యర్థి అయినా నిజానికి ఆ పార్టీ నుంచి మద్దతు లేదు. కానీ ట్రంప్ ని ఢీకొట్టే నాయకుడిగా అమెరికాలో ఒక సెక్షన్ జొహ్రాన్ మమ్దానిని చూస్తున్నారు. నిజానికి అది ఒక చిన్న నగరమే కావచ్చు, కానీ న్యూయార్క్ అనేది చాలా పెద్దది. అతని పాలసీల పట్ల ఒక ఆప్టమిస్టిక్ ధోరణి అక్కడ కనిపిస్తోంది. ఓవరాల్ గా ట్రంప్ కొంతకాలంగా తన విధానాలతో ఏకపక్షంగా రెచ్చిపోతున్న టైంలో ఇది పెద్ద షాక్ అని చెప్పవచ్చు. అది అమ్మా. రైట్ కిరణ్, ఇక్కడ ఇంకొకటి కూడా డిస్కషన్ చేసుకోవచ్చా లేదా? ఎందుకంటే ట్రంప్ మొదటి నుంచి తను ఒక్కడే నేనే రాజుని అనే చక్రవర్తిని అనే ఒక ధోరణి తనలో ఉంటుంది. ఇటు రష్యా యుద్ధం కావచ్చు, ఉక్రెయిన్ యుద్ధం కావచ్చు, అటు భారత్ పాక్ జరుగుతున్న యుద్ధం కూడా నేను సవరించానని చెప్పుకోవడము, పైకి తను ఒక కింగ్ అని నిరూపించుకోవడం, ఇలాంటివి అంటే ప్రతి విషయంలో నేనే కింగ్ని, నేనే చక్రవర్తిని అన్నట్టుగా ఊహించుకోవడం, ప్రతి విషయంలో వేలు పెట్టడం ట్రంప్కు అలవాటే అని చెప్పుకోవచ్చు కదా. పోతోంది, ముంచుతోంది. దానికి మొదటి సింటమ్స్ ఇప్పుడు కనిపించాయి అని చెప్పవచ్చు. ట్రంప్ వచ్చిన తర్వాత జరుగుతున్న మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఇవి. ఈ ఎలక్షన్స్ లో 3 చోట్ల ట్రంప్ పార్టీకి దెబ్బ తగిలింది. ట్రంప్ తీసుకున్న డెసిషన్స్ లో చాలా పెద్దవి, అమెరికన్లతో పాటు ప్రపంచం మొత్తాన్ని ఇంపాక్ట్ చేస్తున్నవిగా చూస్తే, ఒకటి టారిఫ్లు, 2 వలసల పట్ల ట్రంప్ అనుసరిస్తున్న విధానాలు. అంటే ఐస్ ని, ఇమిగ్రేషన్ సిబ్బందిని ఓ పక్కన దింపడం, ఫెడరల్ బలగాలను దింపడం, తనిఖీలు, నిజానికి అమెరికన్ సిటిజన్లు అయిన వాళ్ళని కూడా ట్రంప్ సిబ్బంది వేధించటము, డిపోర్ట్ చేయటం, ఇట్లా చాలా రకాలుగా చూస్తున్నాం. దాంతో పాటు H1B గురించి తీసుకున్న నిర్ణయాలు, ఇట్లా అనేక నిర్ణయాలు ట్రంప్ పట్ల స్థానికంగా ప్రపంచ దేశాల్లో ఆటోమేటిక్ గా వ్యతిరేకత వస్తుంది, అది వేరే విషయం. దానికి లోకల్లో ఎట్లాంటి ఇంపాక్ట్ ఉండకపోవచ్చు. కానీ అమెరికా లోపల కూడా ట్రంప్ పట్ల చాలా వ్యతిరేకత ఉంది. అదే టైంలో ట్రంప్ తాను బిజినెస్ మ్యాన్ గా తన తెలివితేటల్ని పొలిటికల్ గా ఉపయోగించడం ఒకటే కాదు, తాను మాత్రమే అమెరికాకు ఒక రాజుని అనే లాంటి ధోరణిని కొంతకాలంగా ప్రొజెక్ట్ చేస్తూ వస్తున్నాడు. ఆ ధోరణి పట్ల అమెరికాలో చాలా వ్యతిరేకత ఉంది. కొద్ది రోజుల క్రితం రెండవసారి నో కింగ్స్ ప్రొటెస్ట్ అమెరికా వీధుల్లో దాదాపు 1000-2000 నగరాల్లో జరిగింది. కొన్ని లక్షల మంది అమెరికా రోడ్లెక్కారు. గత జూన్ లో ఒకసారి జరిగింది, మళ్ళీ గత నెలలో ఒకసారి జరిగింది. సో ఇవన్నీ చూస్తే ట్రంప్ నేను యుద్ధాలు ఆపుతాను అన్ని చెప్పడం కరెక్టే, కానీ ఇది అమెరికాలో వ్యతిరేకతను స్పష్టంగా చెప్తోంది అని ఎలక్షన్లు ప్రూవ్ చేశాయి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.